నీకు కనపడే ప్రతి వస్తువు ఆత్మస్వరూపమే. దానికన్నా భిన్నంగా నువ్వు చూస్తున్నంతసేపు నువ్వు భేదంలో ఉన్నావు, ద్వైతంలో ఉన్నావు. అది ఆత్మ తప్ప ఇంకొకటి కాదు అనే నిర్ణయానికి నువ్వు అనుభవపూర్వకంగా వచ్చిన రోజున నీవు పరమాత్మను పొందినట్టు, నీవు పరమాత్మ స్వరూపంగా మారిపోయినట్టు గుర్తు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అది ఆత్మ సర్వశక్తియుక్తమైంది, దానికి లేని శక్తి లేదు, ఏ విధంగా అయినా మారగలదు. అందుకే నువ్వు రాముడిగా కొలిస్తే రాముడు రూపంగా కనపడతాడు, కృష్ణుడుగా కొలిస్తే కృష్ణుడుగా కనపడతాడు. ఏనన్నా ఎందుకని ఏ రూపం లేనివాడు కనుక ఆయన అన్ని రూపాలు తీసుకోగలడు. నీ యొక్క ప్రయత్నము సాధనను బట్టి నీవు కావాల్సిన విధంగా ఆయన కనపడడం జరుగుతుంది. సో ఆ విధంగా ఆయన సర్వశక్తియుక్తమైంది కాబట్టి అది విశ్వ సృష్టిగా ప్రతీకమైంది. అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టి చేసే ఒక శక్తిగా అది మనం అందరం తెలుసుకోవడం జరుగుతుంది మన భావనతో. కానీ మనం అనుకున్నా అనుకోకపోయినా అది ఆధారంగానే ఉంది. తర్వాత నిమిత్త కారణమైనది అదే, ఉపాదాన కారణమైంది అదే. అంటే ఒక పని అవ్వడానికి మూలంగా ఉన్నదాన్ని ఉపాదాన కారణం అంటారు. అది రూపం తీసుకున్నప్పుడు వచ్చేది నిమిత్త కారణం. అంటే ఇప్పుడు ఒక పని ఉంది, ఆ పని నువ్వు చేశానని అనుకుంటున్నావు. సో చేసినప్పుడు నువ్వు ఈ శరీరం ద్వారా చేశానని అనుకున్నంత వరకు నువ్వు నిమిత్త కారణం అవుతావు. లేదు, ఈ శరీరం ఉపాదానం, నాకు పరమాత్మ ఇచ్చినటువంటి ఈ శరీరం దీని ద్వారా నిర్వర్తించబడినప్పుడు అది ఆ ఆత్మే ఉపాదాన కారణంగా అవుతుంది. సో నువ్వు నీ భావాన్ని బట్టి ఇది మారుతోంది, కానీ అది ఎప్పుడు మాత్రం మార్పు లేకుండానే ఉన్నది. ఓకే, తర్వాత ఇదే విశ్వం అవుతోంది, ఇది విశ్వాన్ని తయారు చేస్తుంది. చూసావా? అంటే మన అవ్యయంగా లేకుండా మన ఇదేమిటి అప్రకటితంగా ఉన్నప్పుడు అంతవరకు పరమాత్మ అంటున్నాం మనం కదా. ప్రకటితం అయ్యేటప్పటికి ఒక శరీరం వస్తుంది. కాబట్టి నువ్వు అప్రకటితంగా తల్లి కడుపులో ఉన్న బీజంగా అప్పుడు ఆత్మే. ఒక శరీరం ధరించి నువ్వు ప్రపంచంలోకి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు పెట్టుకుని నువ్వు తయారైనా అది ఆత్మే, ఎందుకని దానికి ఆధారంగా ఉన్నది ఆత్మ. కానీ మనం ఆ పైన తొడుగు వేసుకుని ఆ తొడుగు నేను అనేటువంటి భావంలో వెళ్ళిపోతున్నాం కనుక మనం పరమాత్మకి ఎల్లప్పుడూ దూరంగా జరుగుతున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలని చెప్తున్నాడు ఆయన. కాబట్టి నీవు ఉండడానికి చేయటానికి అన్నిటికీ మూల కారణంగా అది ఉంది కనుక దాన్ని గుర్తుపెట్టుకోమంటాడు. సో ఎన్నోసార్లు చెప్పాను, కెటలిస్ట్ అని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం, కెమిస్ట్రీలో వస్తుంది. కెటలిస్ట్ అంటే ఒక పదార్థం, ఆ పదార్థం దాని సమక్షంలోనే అన్ని మార్పులు జరుగుతాయి, ఇతర వస్తువులన్నీ, కానీ అది మార్పు చెందదు. అంటే తను మార్పు చెందకుండా ఇతరులు జరిగే మార్పులని చూస్తూ ఉండేది కెటలిస్ట్ అంటాం. సో ఇక్కడ ఆత్మ కూడా కెటలిస్టు. ఆయన లేనిదే ఈ శరీరం కదలదు, అసలు ఈ శరీరం జన్మకి రాదు. సో ఆయన ఉన్నాడు, కానీ ఆయన నుంచి ఈ శరీరంతో చేసే పనికి ఆయన సంబంధం లేదు. మార్పులన్నీ ఈ శరీరంలో వస్తున్నాయి. కనకాయ పుట్టినప్పుడు ఎంత ఉన్నాడు రా? పుట్టినప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అసలు మనకు కనపడతలా. గర్భానికి వచ్చినప్పుడు జన్మించినప్పుడు 12 అంగుళాలు మహా అయితే, బాగా పొడుగైన పిల్లాడైతే 19 నుంచి 10 అంగుళాలు. తర్వాత ఇవాళ 6 అడుగులు పొడుగు. సో ఇదే శరీరం ఇన్ని మార్పులు చెందుతోంది. కానీ నువ్వు తల్లి గర్భంలో బీజ రూపంలో ఉన్నప్పుడు ఉన్న పరమాత్మ ఎవడైతే ఉన్నాడో వాడు ఇవాళ 6 అడుగులు పొడుగు వచ్చినా కూడా ఆయనే ఉన్నాడు, ఆయనలో ఏ మార్పు లేదు. అవునా కాదా? సో ఈ దృష్టితో, తార్కిక దృష్టితో నీ యొక్క శరీర నిర్మాణము, నీ ఉనికి, వీటన్నిటిని తెలుసుకుంటున్నావో ఆ తెలుసుకునే వస్తువు ఏదైతే ఉందో అది ఆత్మ. మనం ఆ విషయాన్ని వదిలేసి బయట కనపడుతున్న శరీరాన్ని చూసుకొని మనం అన్ని నిర్ణయాలు చేస్తున్నాం. ఇక్కడ మనం కొద్దిగా తప్పు చేస్తున్నామని చెప్తున్నాడు ఆయన.